ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఏదైతే చూశారో అది నేనైతే కైన్మాస్టర్ యాప్లో చేసిన ఇంకోటి డెమో కూడా చూపిస్తాను. నేనైతే అలర్ట్ మోషన్ యాప్లో చేసింది కూడా మీకు అయితే డెమో చూపిస్తాను. ఆ డెమో కూడా ఒకసారి అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఏ యాప్లో నచ్చితే ఆ యాప్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎందుకంటే చాలామందికి అలర్ట్ మోషన్ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి కైన్మాస్టర్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే అలర్ట్ మోషన్ యాప్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది కైన్మాస్టర్లో చెప్తాను. మీకు అలర్ట్ మోషన్లో చేసుకునే వాళ్ళు మీకు ఏం చేస్తారంటే, మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ప్రీసెట్ లింక్ ఇచ్చాను, దాంతోపాటు మీకైతే ఒక సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ లింక్ కూడా ఇచ్చాను. ఈ రెండు లింక్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. బీట్ మార్క్ ప్రీసెట్ అండ్ సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఇచ్చాను కాబట్టి రెండులో ఏదైనా ఒకటి యూస్ చేయండి. యూస్ చేసి మీరైతే మీ యొక్క ఫోటో పెట్టుకొని ఎఫెక్ట్ పెట్టుకొని మీరైతే యూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేనైతే కైన్మాస్టర్ యాప్లో చెప్తాను కాబట్టి నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఎడిటింగ్ అయితే చేస్తాను కాబట్టి కైన్మాస్టర్ యాప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకుంటున్నా. దానికంటే ముందు మీరు ఏం చేస్తారు అంటే ప్లే స్టోర్ నుంచి మీరైతే పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే యూస్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఆ పిక్సెల్ ల్యాబ్ ఎందుకంటే మీకైతే చెప్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇకైతే చూడండి, నేనైతే పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకున్నా. మీకు పిక్సెల్ ల్యాబ్ ఎందుకనే డౌట్ కూడా రావచ్చు. అది ఎందుకంటే ఫ్రెండ్స్ మనమైతే ఫొటోస్కి కొంచెం అయితే కట్ చేసుకుందాం, క్రాపింగ్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే నేనైతే కైన్మాస్టర్ యాప్లోనే చెప్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ ఉంది కదా, దీనైతే మీరైతే ఏదో ఒక సైడ్ అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కింద బాక్స్ ఉంది, కింద చూడండి మనకు ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇలాగైతే కనిపిస్తుంది. కింద మీరైతే రైట్ సైడ్ అయితే కొంచెం అయితే స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు కింద గ్యాలరీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఫర్ గ్యాలరీ అని. దాని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే మన యొక్క ఫోటో అనేది కనిపిస్తుంది. ఓకే, మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా మీకు ఈ ఫొటోస్ కూడా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క ఫోటో అయితే పెడతాను కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకైతే చూపించనికే కొంచెం క్రాపింగ్ చేసుకోనికే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అనేది నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఈ ఫోటో అనేది మనకు సైజ్ అనేది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకు కింద మనకు చాలా రేషియోస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు 9:16 రేషియో కనిపిస్తుందా మీకు? ఈ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే ప్రతి ఒక్క ఫోటోని ఇలాగైతే 9:16 రేషియో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ రేషియో. ప్రతి ఒక్క ఫోటో అయితే ఇలాగైతే ఇక్కడ నుంచి మీరైతే క్రాపింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఓకే ఆప్షన్ ఉందా దాని మీద సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు షేర్ ఆప్షన్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి మీరైతే వెరీ హైలోకి వెళ్ళి మీరైతే ఈ ఇమేజ్ని మీరైతే సేవ్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క ఇమేజ్ని మీరైతే సేమ్ రేషియోలో అయితే క్రాపింగ్ చేసుకోండి. సేమ్ అయితే మనమైతే ఒక హై క్వాలిటీలో మీరైతే ప్రతి ఒక్క ఫోటోని సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇకైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి యాపే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే ఈ వీడియోలో మీకైతే ప్రీసెటే ఇస్తాను కాబట్టి ఆ ప్రీసెట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఏదో ఒక ఫోల్డర్లో అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, సేమ్ యాప్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఓపెన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే మనకు రేషియోస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయకండి, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు మీరైతే చూడండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉందా ఇక్కడ చూడండి కింద డౌన్లో, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే మన యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే మనకు ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ప్రీసెట్ అనేది మీరైతే ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు 17 ఆగస్టు ఆర్సిఎఫ్ క్రియేషన్ అని ఉంటుంది. ఓన్లీ 700 KB మాత్రమే ఉంటుంది కాబట్టి, MB కూడా కాదు, KB మాత్రమే ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు కైన్మాస్టర్ యాప్లో అయితే డైరెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. దాంతోపాటు మనకు నేను ఏదైతే గ్రాఫిక్స్ యూజ్ చేశానో ఆ గ్రాఫిక్స్ కూడా చూపిస్తుంది మీకు. మీ దగ్గర ఉంటే మీరైతే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడింగ్ అయితే మీరైతే చేసుకోండి. ఓకేనా, నేను కొన్ని గ్రాఫిక్స్ అయితే ఒక 3 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ 3 గ్రాఫిక్స్ అయితే మీకైతే చూపిస్తుంది. చూపించినప్పుడు మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే కనిపిస్తుంది మనకు. ఓకే, డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఓన్లీ ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది, స్టార్టింగ్లో నా లోగో మాత్రమే ఉంటుంది. చాలామంది ఇలాంటి లోగో ఇలా క్రియేట్ చేసుకోవాలనేది చాలామంది చెప్తున్నారు కాబట్టి డిస్క్రిప్షన్లో మీకైతే స్టార్టింగ్లోనే హౌ టు క్రియేట్ లోగో అని ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో మీరు మొత్తం చూడకండి, మీరైతే లాస్ట్లో చూడండి, ఒక 2 మినిట్స్ అయితే చూడండి. మీకు ఇలాంటి లోగోస్ అయితే మీరైతే క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఓన్లీ సాంగ్ మాత్రమే ఉంటుంది.
టోటల్ మనకు బ్లాక్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ బ్లాక్ స్క్రీన్ ఎందుకు పెట్టానంటే మీకు కూడా చెప్తాను. ఈ బ్లాక్ స్క్రీన్ ఎందుకంటే చాలామందికి నేను ఏదైతే గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నానో ఆ గ్రాఫిక్స్ యూజ్ చేసినప్పుడు మనకు మీరు ఫోటో రీప్లేస్ చేస్తారు కదా, ఆ రీప్లేస్ చేసినప్పుడు మీకైతే ఫోటో అనేది సరిగ్గా అయితే అడ్జస్ట్మెంట్ కావడం లేదని చాలామంది అంటున్నారు. నాకు కూడా అదే అర్థమైంది. కాబట్టి ఈ ఫొటోస్ ప్లేస్లో మీ యొక్క ఫోటో మాత్రం రీప్లేస్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేది రీప్లేస్ మీకైతే చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, మనకు ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు మీడియా ఐకాన్ ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో పిక్సెల్ ల్యాబ్ నుంచి ఏదైతే క్రాపింగ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, అయితే పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే క్రాపింగ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చూడండి, మనకు ఇమేజ్ అనేది మనకు కరెక్ట్గా అయితే సెట్ అయింది. ఓకే, కరెక్ట్గా సెట్ అయింది. మనం క్లిప్ గ్రాఫిక్స్ మనము ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ఆల్రెడీ క్లిప్ గ్రాఫిక్స్ కూడా దీనికైతే ఆటోమేటిక్గా అయితే అప్లై అవుతుంది. మళ్ళీ సెకండ్ ఫోటో పైన మీడియా ఆప్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకుంటే ఇక్కడ చూడండి, మనకు 2 ఫొటోస్కి అయితే మనకు అయితే అప్లై అయింది. ఇలాగైతే మనకు లాస్ట్ వరకు మీరైతే ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసుకోండి. నేను కూడా మీకైతే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ చేసి చూపిస్తాను. ఎందుకంటే టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం, కాబట్టి నేను కూడా ఫొటోస్ రీప్లేస్ చేసి కొంచెం అయితే వీడియో అయితే స్కిప్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇకైతే చూడండి, నేనైతే ఎండ్ వరకు అయితే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకున్నా. మినిమం 3 మినిట్స్ అయితే పట్టింది ఈ ఫొటోస్ రీప్లేస్ చేయడం. ఇంకోటి అంటే ఇక్కడ చూడండి, మనకు టోటల్ అయితే రీప్లేస్ అయిన తర్వాత మనకు ఇలాగైతే డైరెక్ట్గా అయితే అన్ని గ్రాఫిక్స్ అయితే ఆటోమేటిక్గా అయితే అప్లై అవుతుంది. కాబట్టి మీరు ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసుకుంటే నేను ఆల్రెడీ క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఆటోమేటిక్గా యాడ్ చేశాను. మీరు దానికి ఏం చేయకండి, ఓన్లీ ఫొటోస్ రీప్లేస్ మాత్రమే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరైతే పిక్సెల్ ల్యాబ్లో మాత్రం ఫొటోస్ మాత్రం క్రాపింగ్ చేసుకోండి. ఈ రిక్వెస్ట్ మాత్రం మీరైతే కంపల్సరీ అయితే చూడండి. ఎందుకంటే మీకు ఫొటోస్ మంచిగా రావాలంటే కంపల్సరీ మనకు పిక్సెల్ ల్యాబ్లో మీరైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఓకే, క్రాపింగ్ అయితే చేసిన ఇక్కడ మనమైతే టోటల్ అయితే యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరైతే స్టార్టింగ్లో అయితే వచ్చేయండి. ఓకే, ఈ వీడియో స్టార్టింగ్లో వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో మీకైతే ఒక వీడియో అనేది ఇస్తాను, ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది. కంపల్సరీ ఆ వీడియో అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఈ వీడియో అనేది ఉంటుంది, ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నేను టోటల్ అయితే ఫోటోకి యానిమేషన్ అయితే పెట్టి మీకైతే ఇస్తున్నాను. కాబట్టి ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకోండి మొత్తం. ఓకే, స్క్రీన్ మొత్తం వచ్చి ఇలాగ జూమ్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో అనేది ఆటోమేటిక్గా మన యొక్క ఫోటోకి అయితే అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ మనకు స్టార్టింగ్లో అయితే వస్తుంది. మీరు ఏం చేయకండి, ఇలాగైతే ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక టెంప్లెట్ వీడియో కూడా ఇస్తాను. కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఈ వీడియోని ఇలాగైతే జూమ్ చేసుకోండి స్క్రీన్ మొత్తం. కింద మనకు బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్క్రీన్ చేసుకుంటే మనకు టోటల్ ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. చాలా బాగా అయితే వచ్చింది, మీకైతే చూపిస్తాను. ఓకే, మీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు టోటల్ ఎడిటింగ్ అయితే మనకు చాలా సింపుల్గా ఎక్సలెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరైతే ఈజీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.